తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిలో కల్తీ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దానికి సంబంధించి అక్కడ ఉన్న నేతలు ఎంతోమంది దాని గురించి మాట్లాడారు. కానీ అదే నెయ్యిని పంపిణీ చేస్తున్న సౌరభ్ బోరా అనే వ్యక్తి అటు అయోధ్య రామాలయంలో కూడా ఆయన అక్కడ కూడా నెయ్యిని పంపిణీ చేశారంట. 3 దశల వారీగా పంపిణీ చేశారు. మరి అసలు అంత నెయ్యి అక్కడ పంపిణీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మాటల్లో కూడా కరెక్ట్ ఉంది కదా, మరి అక్కడ కూడా కల్తీ అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడైతే వార్తలు వినిపిస్తుంది. ఏమైంది అసలు? సో బేసిక్గా వైసీపీ వాళ్ళు చేసిన తప్పులకి ఒకప్పుడు ఈ తిరుమల లడ్డూలో ఎంత కల్తీ చేశారు వైసీపీ హయాంలో జరిగింది. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ మధ్యన అట్లయితే లడ్డూలో ఏదో కవర్ కాగితం వచ్చిందో బొయ్యికి వచ్చిందో అని చెప్పి కావాలని వీడియోలు చేసి పెడుతున్నారనమాట. సో వైసీపీ హయాంలో అయితే కల్తీ నెయ్యి అనేది జరగడం, అందులో వేరే వేరే జంతువు కొవ్వులు ఉండడం కూడా అది చాలా అంటే 5 ఏళ్లుగా తిన్న వాళ్ళందరూ కూడా అపవిత్రం అయిపోయామా అనే విధంగా భావించే స్థాయికి తీసుకొచ్చేసారు. సో మరి వాళ్ళంతా ఎందుకు చేశారు? డబ్బులు కక్కుర్తిపడి తక్కువ రేట్లో నెయ్యి తీసుకొచ్చారు. మరి అదంతా గవర్నమెంట్ సహకారం లేకుండానే జరిగిందా అని చెప్పి అందరూ అడిగారు. సో వాళ్ళు ఎలాగోలా దాన్ని హైకోర్టు కేసి అటేసి తప్పించుకుంటున్నారు ప్రస్తుతానికి అయితే. సో పవన్ కళ్యాణ్ గారు మాత్రం వదిలిపెట్టనని చెప్పారనమాట. సో ఇప్పుడు ఇదే అట్లానే అయోధ్యకు కూడా పంపించారంట. ఎన్నో లడ్డూలు, 1,00,000 లడ్డూలు ఏమో సంథింగ్ ప్రసాదంగా. సో పంపించిన దాంట్లో కూడా ఇదే నెయ్యి వాడారు. సో అది కావాలనే చేశారా, మళ్ళీ ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి చేశారా, అట్లాగా ఆ నెయ్యిని ఎందుకు ఆపట్లేదు అనేది కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో మరి ఈ ప్రభుత్వం అయితే ఇప్పుడు క్వాలిటీ చెక్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా అప్పుడున్న లడ్డూలో ఇది కలిసింది అనేది ప్రూవ్ చేశారు. సో మరి దాని వెనకమాల జగన్ రెడ్డి గారు ఉన్నారా, ఇది మీరు చెప్పిన బోరా గారు ఉన్నారా, ఎవరున్నారు అనేది, అది ఎవరి ద్వారా జరిగింది, లోపలికి ఆ నెయ్యి ఎట్లా వచ్చింది? ఎందుకంటే ఒకళ్ళు అప్రూవ్ చేయకుండా ఆ టీటీడీ సభ్యులు కానీ ఎవరైతే బోర్డు మెంబర్స్ ఉంటారో వాళ్ళు అప్రూవ్ చేయకుండా, అంటే ఆ బోర్డు మెంబరే ఈయన కాబట్టి ఎవరైతే సౌరభ్ బోరా అని ఉన్నారో, సో మరి ఫస్ట్ అతన్ని అదుపులోకి తీసుకుని అతనికి పర్మిషన్లు ఏ ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది, డబ్బులు కొడితే ఇచ్చిందా లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం ఇచ్చారా, ఈ మొత్తాన్ని ప్రసాదాన్ని కల్తీ చేయడానికి జగన్ ప్రభుత్వం అట్లా చేసిందా? వాళ్ళు మాత్రం పేటీఎం బ్యాచ్ అందరూ కూడా యాక్టివ్గా డ్యూటీ చేస్తారు. జగన్ గారు తప్పు లేదు అని చూపించడానికి 99% కాదు 100% డ్యూటీ చేస్తారనమాట. పవన్ కళ్యాణ్ వస్తాడు మాట్లాడేసి వెళ్ళిపోతాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే పిచ్చ క్లారిటీగా ఉన్నారు. ఎవరైతే దీని వెనకాల ఉన్నారో ఖచ్చితంగా సనాతన ధర్మం కోసం నేను నా ప్రాణాలని ఇచ్చేస్తా అన్నట్టుగా మాట్లాడి ఆయన అయితే వీళ్ళని పట్టుకునే ప్రయత్నంలో అది బ్యాక్ ఎండ్లో వర్క్ జరుగుతుంది. సో ఆయనకు అన్నీ ఒకేసారి చేయడానికి అయితే ఆయనకు కూడా వీలు పడదు ఖచ్చితంగా. సో ఒక్కొక్కటి ఇప్పుడు వైసీపీలో ఉన్న చిట్టాలన్నీ కూడా చింపుతూ వస్తున్నారు. సో మరి దీనికి కూడా చర్మగీతం త్వరలోనే పాడతారని అర్థమవుతుంది. సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఆయనకున్న క్లారిటీ కానీ అదంతా కూడా ఇప్పుడు యువత చాలా వరకు నేర్చుకోవాలి. అలా జరిగిన తప్పుని అటు యువత కూడా ప్రశ్నించాలి. అప్పుడే వాళ్ళు దారిలోకి వస్తారు ఖచ్చితంగా. సో నెక్స్ట్ టర్మ్ ఎలా గెలవాలని కాదు, ఈ చేసిన పాపాన్ని ఎట్లా కడుక్కోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బృందం ఆలోచించాలి. సో మరి చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్ళి ఆగిద్ది అనేది.